నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇప్పుడు ఎలా కొట్టాడా? ప్రొఫెసర్ని కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్ కి లేట్ అవుతుంది. వస్తున్నానే, ఇదిగో 3000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది, తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నా. ఇదిగోరా నువ్వు తీసుకో. డబ్బులు తీసుకుని దాని స్కూల్కి వెళ్ళి కట్టేసా, కట్టి నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు సరేమా. పెద్ద పోటీ. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్. ఎక్కడ చచ్చారా? ఏంటి దీపు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా. వేణు ఇంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళి నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. దీపు రే రారా. వెళ్ళొచ్చి కడతాను. లేదు నువ్వు రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అందరూ బాగున్నాం విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. అదిగో నందు. నందు వచ్చింది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగోలేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద. హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు తెలుసా? వేణు, నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే. నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలో ఆర్గ్యూ చేస్తావేంట్రా? ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి.
చూడండి, ఆ, ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. ఆ. అబ్బే ఏం కనిపించట్లేదండి. ఓం. నీ బొందర రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రతం అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో మా ఆయన ఆ, 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 కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ కరుణ, నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? ఆమ్, ఆమ్, ఆ, అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, ఆ, 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 ఆ. వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? ఆ? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఆ, ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. ఆహా. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగు, మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా ఆ భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. ఆ, ఆ, చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఆ? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? మ్మ్. ఇదిగోండి స్వామి. ఇక వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవడం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీం రైమ్ క్రైమ్. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బు దగ్గర ఆపావు? అదేరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? రేయ్, అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఏంటి? ఇవాళ గాంధీ హాస్పిటల్లో మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే, నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. శ్యామ్, వెంకీ, మీరైనా రండి రా. ఉందా? వస్తుందంటావా? ఎలా? నీ నేల్స్ ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్. రాజే, ప్లీజ్ పోరా. ఏంట్రా ఇటు చిన్నపిల్లల్లాగా? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నారుగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్.
జ్వరంగా ఉంటే చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. నా కోసం వచ్చేవారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే రారా, నేను చూపిస్తాను రారా. అనియా అనియా అనియా, మా ఫ్రెండ్ అజీ వచ్చాడు అనియా. రే పైల్స్ అన్నా, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయి టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. అనియా హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అనియా వీడొకడు మధ్యలో. అనియా అనియా జాగ్రత్త. మెల్లిగా అనియా అనియా మెల్లిగా, అనియా మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త అనియా జాగ్రత్త అనియా. రే అజయ్, నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. హే జాగ్రత్త జాగ్రత్త. హే అనియా అటు కాదు, అనియా ఇటు. రే జాగ్రత్త అనియా. పర్లేదు, అజయ్ మంచోడు అనియా. అనియా అనియా. మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా. డాక్టర్, పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు, మావా అజయ్, రే అజయ్, అరే మన అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నయ్య రే రే అన్నీరా, సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మా అన్నీని వాడు సొంత అన్నయ్యలో చూసుకున్నాడు రా. స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చాడు రా మన అజయ్ గడు. గ్రేట్ రా వీడా? మన అజయ్ గడు రా. రేయ్ నిన్ను నువ్వు పట్రా. రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజయ్ ఉండగా మీరెందుకు రా? రే అజయ్, రారా రారా, మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియ, ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులే వద్దులే వద్దులే. రేయ్ భారత్, ఇప్పుడు ఓకేనా? మీ అన్న మానలాగే రా. మరి. హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పద, నేను తీసుకెళ్తాను, జాగ్రత్త రా. రే, రండి రా, మనం వెళ్ళి మందులు తీసుకొస్తాం. ఇదా పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పద. రే 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 రే, చాలు చాలురా, ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలురా. చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా. కూల్ కూల్. సర్ప్రైజ్ నందిని, కమ్ పద రా. అబ్బా, ఎక్కడికి తీసుకొచ్చావు? కంగారు
ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఆ? ఎక్కడున్నారబ్బా? కనపడరా వీళ్ళు? రే రే, అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ కర్చీఫ్, అమ్మని చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఆ, ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకిగాడు. చూడు రే, ఇప్పుడు మన గురించారా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికిరావని అంటాడు. స్వాతి, వాళ్ళు నేను ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అర్థమైందా? అలాగే జాగ్రత్త. బావా. ఓకే. రేయ్, ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. ఆహా, వాడికి అంత సీన్ ఉందా? చెప్తా, పదండ్రా. రేయ్ వచ్చాడు, పద. 1+2 = 1. రే రే శ్యామ్, రే ఏంట్రా ఏమైందిరా నీకు? రే, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? రేషా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా ఎవరురా? మా నాన్న. నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. రారా మర్యాద. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడురా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళారా? రాట్రా, మళ్ళీ రాట్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా, అబ్బా అబ్బా అరే. ఏంటి, బాగా చదువుకుంటాడా? మంచి మార్కులు తెచ్చుకుంటాడా? అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దగ్గర. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పదా. మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా? మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా? అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా. ఓరే నాన్న,
నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావురా అమెరికా వెళ్తావురా అమెరికా వెళ్తావురా నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులేమంటున్నాడు. అంటాడు అంటాడు. అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 నాన్న. రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి తీయండి. 5000 తీయండి. ఆ, ఇదిగో అజయ్ 500 రూపాయలు. సరే అంకుల్. జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే బోర్డు 500. థు, ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, ఆ 1000 రూపాయలు ఏం చేసావురా? ఆ 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిల్లే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ ఇవ్వు. వాట్సాపా? వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు. వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్టు కుమ్ముడు, ఎస్టు కుమ్ముడు కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా. పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు.